ఇప్పుడు జోరుదారుగా ఎన్నికలు రాబోతున్నాయి అంటే అంత జోరు అయితే లేదు అప్పుడు ఎమ్మెల్యేల ఎన్నికలు అంత అయితే లేదు సప్పసప్పగానే ఆడాడు నడుస్తుంది కానీ మరి మీ కాడ ఎట్లా నడుస్తుంది ఇక్కడ నల్గొండ ఇక్కడ కూడా అట్టే సప్పసప్పగానే ఉంది ప్రజెంట్ అయితే అంటే ఎట్లా మరి పరిస్థితి ఏంది ఇప్పుడు ఒక పక్కనేమో కాంగ్రెస్ ఆయనే నేను 6 గ్యారెంటీలు ఇస్తున్నా నన్నే గెలిపిరు అంటున్నాడు బీజేపీ ఆయనేమో అన్ని మీ నిధులు ఇస్తున్నాం కేంద్రం నుంచి అని వాళ్ళు అంటున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళేమో గతంలో మేము బంగారు తెలంగాణ చేసినాం అప్పుడే పాలన మంచిగా ఉంది ఇప్పుడు బాగానే బాగాలేదు అసలు రైతులంతా గోసపడుతున్నారు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు మేమే రావాలని ఈయన అంటున్నాడు మిగతా వాళ్ళు కూడా ఇవన్నీ కాదు కొత్తగా ఎవరైనా అంటే కొత్త నాయకత్వం రావాలని మిగతా వాళ్ళంతా కూడా ఇండిపెండెంట్గా వస్తారు మరి ఎట్లా ఉండబోతుంది పరిస్థితి ఇక్కడైతే బీజేపీ ఉన్నదన్న బీజేపీ గెలుస్తుంది నల్గొండలో బీజేపీ ఉందా మోడీ అంతే ఏం లేదు ఎవరు నల్గొండ బీజేపీ అభ్యర్థి ఎవరు బీజేపీ అభ్యర్థి తెలుసా మీకు సైద్ రెడ్డి తెలుసు చూసినాం తెలుస్తుంది తిరుగుతూనే ఊరుగా ఊర్లలో తిరుగుతూనే అన్ని ఊర్లలో తిరుగుతూనే ఇప్పుడు మరి సైద్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లాంటి వచ్చినాయని గాయనెట్ గెలుస్తాడు అనుకుంటారు ఇక మోడీ అంతేనా దేశాన్ని నెంబర్ 1గా చేయడం కోసం నరేంద్ర మోడీ రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాడు దానికి మోడీ కోసమే మీరు బీజేపీ గెలుస్తుంది అంటారు మరి కాంగ్రెస్ వాళ్ళు నల్గొండ అంటే కాంగ్రెస్ అంటే నల్గొండ ఈ గడ్డ అంతా కాంగ్రెస్ గడ్డ అని వాళ్ళు అంటారు మరి కాంగ్రెస్ ఎందుకు రాదు ఇక్కడ ఇప్పుడు అలా కాంగ్రెస్లో నిలబడ్డ ఆయన తమ్ముడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నట్టుంది అలా నాయన కూడా మంత్రిగా అన్ని చేసినాడు ఇక వీళ్ళు కుటుంబ పాలన కోసం అయితే కాదు కన్నా మనం అయితే ఉన్నది ఇప్పుడు వాళ్ళ అన్ని కుటుంబ పార్టీలు కుటుంబ పాలన ఇప్పుడున్నటువంటి ఏకైక ఈ దేశంలో కుటుంబం లేకుండా ఏ స్వార్థం లేకుండా నడిపించే ఏకైక వ్యక్తి అంటే మోదీ ఏ స్వార్థం ఉండదా మోడీకి లేదు నమ్ముతురా మీరు ఎట్లుంటుంది అన్న స్వార్థం పెట్టు కుటుంబమే లేదు ఆయన దేశం కుటుంబం అని బతున్నాడు ఇక స్వార్థం ఎందుకు ఉంటుంది ఆయనకి ఆయన ఆస్తులు నిన్నమన్నా చూడలేదా మనం అఫిడవిట్లు వేస్తా చూడలేదా వీళ్ళై ఒక్కొక్కరి లక్షల కోట్లు పెరిగిపోయినాయి మోడీది ఆయనకు వచ్చిన ఆస్తి ఆయన ఉన్న ఆస్తి కూడా ప్రజలకే ఇచ్చిండు ఇల్లు కూడా నేను అప్పుడు పేపర్ చదివినా ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా పేద ప్రజలకే ఇచ్చిన మోడీ ఏమో దేశానికి సేవ చేస్తుండు జనాలే కుటుంబం అని చెప్తున్నారు మీరు ఇప్పుడు మరి ఇక్కడ నల్గొండలో ఇప్పుడు కంచర్ల భూపాల్ రెడ్డి తమ్ముడు కూడా ఉండగా ఆయన భూపాల్ రెడ్డి అన్న గతంలో మునుగోడు కూడా ఆయన టికెట్ ఆశించిండు రాలేదు అలా ఇప్పుడు ఇవాళ వచ్చింది మరి చెప్పినాక అన్న ఇప్పుడు కుటుంబ పాలన ఇప్పుడు అలా తమ్ముడు ఓడిపోయాడు అన్న వచ్చినాడు రేపు మళ్ళీ ఈయన ఓడిపోతే మళ్ళీ ఆయన వస్తాడు అంటే మొత్తానికి అయితే కుటుంబ పాలనే ఉందంటారు అంతేగా అన్న నీకు తెలియదా అన్న భూపాల్ రెడ్డి వాళ్ళ బ్రదరు కంచర్ల కృష్ణారెడ్డి జానారెడ్డి కొడుకు కాబట్టి కాంగ్రెస్ లో ఎంపీ ఆయన పేరు ఏం పేరు రఘువీర్ రెడ్డి జయవీర్ రెడ్డి మరి ఇప్పుడు ఈ రెండు అంటే ప్రధాన పోటీ ఎవరి మధ్యలో ఉంటుంది అనుకుంటారు బీజేపీ అన్న ఇంకా పోటీ ఎక్కడిది చెప్పు మరి మొత్తం బయట పార్టీలు అయితే జనాలంతా అసలు బీజేపీ యాడ్ ఉంది బీజేపీ నల్గొండలో యాడ్ గెలుస్తుంది పచ్చి కాంగ్రెస్ గడ్డ ఇది కాంగ్రెస్ మంచి అల్క గెలుస్తుంది అంటారు వాళ్ళు చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు జబ్బలు జరుచుకుంటారు కానీ నాకు తెలిసినంత వరకు అయితే మోడీ గెలుస్తుండు నల్గొండలో పక్కా దాంట్లో ఎట్లాంటి నమ్మకం ఏది పెట్టుకోవాల్సిన నాకు నమ్మకం ఏందా నేను పొద్దున్న నేను చేసేది బిజినెస్ చేస్తా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా రోజుకు 100 మందిని కలుస్తా వాళ్ళే చెప్తున్నారు నాకు అరే నాయన ఈసారి మోడీకి వేయాలని ఆయన ఓటు అని చెప్తున్నారు అందరు మరి అవతలేంది మరి లేదంటే బీఆర్ఎస్ అని రావాలి కాంగ్రెస్ అని రావాలి మరి ఏం చేసిండు అన్న 5 ఏళ్ళు ఉన్నాడు కదా ఇక్కడ ఏం చేసిండు చెప్పి నల్గొండకి అప్పులపాలు చేసిండు నల్గొండ మొత్తం అప్పులపాలు మున్సిపాలిటీని కుదబెట్టిరు నాకేం తెలియదు అన్న నేను చేసే పని చెప్తున్నా అన్న నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ ఉన్న జాగా నమ్మిర్రు వీళ్ళు వాళ్ళు దొంగ 2 కలిపి క్లాక్ టవర్ సెంటర్ ఉన్న జాగా ఇరిగేషన్ జాగా అమ్మి పడేసారు అంతా మొత్తం అమ్మేసారు ఇప్పుడు చూడిపోయి మీరు క్లాక్ టవర్ కాడ వీడియో బ్లూ కలర్ రేకులు పెట్టి తమాషా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకేమో ఓపెన్ ల్యాండ్ ఉండే కాంగ్రెస్ రాగానే చుట్టూ ఫెన్సింగ్ పెట్టిరు మంచిగా లోపల ఆడ ఏం తవ్వుతారో అంతా ఏమి చేస్తారు అలా కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది ఊళ్ళో అవుతారన్నా ఇక్కడ ఏదైనా గుర్తుపెట్టుకోండి అన్న స్వార్థం లేకుండా దేశం కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా బీజేపీ రావాలి బీజేపీ అంటే మోడీ పీఎం కావాలి ఇప్పుడు బీజేపీ అంటేనే ఇక్కడ సైద్ రెడ్డి ఇప్పుడు క్యాండిడేట్ వచ్చాడు మరి బీజేపీలో సీనియర్ నాయకులు వచ్చాడు మందు వాళ్ళందరూ కానీ సైద్ రెడ్డికి ఇస్తారు మరి వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు సైద్ రెడ్డికి అది వాళ్ళ పార్టీ నిర్ణయం అన్న మనం వాళ్ళ పార్టీలో మనం ఏం చెప్తాం కానీ మేమైతే మోడీ అంతే ఇప్పుడు వాళ్ళ రాజకీయాల ఏం నడుస్తుందో మనకైతే తెలియదు ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎవరు నిలబెట్టాలని మనకు తెలియదు ఇప్పుడు ఓన్లీ మోదీ
అంతే. సైదిరెడ్డి హుజూర్ నగర్లో గెలవలేక మరి ఇక్కడ గెలుస్తాడా, నెక్కుతాడా? ఆడ బీజేపీ కాదుగా అన్న, బీజేపీ కాదుగా, బీఆర్ఎస్ జవాడు పోయింది. బీఆర్ఎస్ కాబట్టి అయింది. అంటే గెలిచినప్పుడు సైదిరెడ్డి, ఓడిపోతున్నాం బీఆర్ఎస్. అట్లాగా మనకు సంబంధం. నేను ఏమంటున్నా అన్న, ఇప్పుడు ఓడిపోయిన గెలిచినా మనం అనట్లేదు. ఇప్పుడు జరిగేది దేశం కోసం ఎలక్షన్. దేశంలో ఎవరు ఉండాలి? మోడీ ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. పోయినసారి రాహుల్ గాంధీ నేను ప్రధానమంత్రి అవుతున్నా అని చెప్పిండు. కాంగ్రెస్కి అధ్యక్షుడు ఉన్నాడు. ఓడిపోగానే రాజీనామా చేసిండు. మళ్ళీ సంవత్సరం దాకా ఎవ్వరు లేరు. ఎట్లాగో ఏమంటారు, ఆయన మల్లికార్జున ఖర్గే మన పక్క రాష్ట్రమే కర్ణాటక, ఆయనను పెట్టినారు. ఆయన పేరుకి ఆయన కానీ మొత్తం వీళ్ళదే వ్యవహారం అంతా. పేరుకి ఆయన బొమ్మ లెక్క ముందర కూర్చోబెట్టినారు, వెనక మొత్తం వీళ్ళదే వ్యవహారం అంతా నడుస్తుంది. నల్గొండ కాంగ్రెస్ లో ఎవరు నడుస్తుంది పెత్తనం? ఈ నల్గొండ అంతా గుంపు నీకు తెలియదా అన్న? ఈడంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, ఈడంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉంటాడు. ఓడి పైకి లేస్తే ఆడు పీతల పంచాయతీ గుంజుకుంటారు వాళ్ళ కాలే. ఈడంగా ఇప్పుడు జాన్ రెడ్డి కొడుకు తయారయ్యారు ఇద్దరు. ఇద్దరు కొడుకులా? ఇద్దరు కొడుకులు అన్న. నువ్వు చూడు, నల్లగొండల ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ జాన్ రెడ్డి కొడుకుని గెలవనియరు. వాళ్ళే గెలిపిస్తారే బీజేపీని. వీళ్ళు గెలిస్తాను మళ్ళీ కొడుకు మంత్రి వాళ్ళే గెలిపిస్తారు బీజేపీని. నువ్వు చూడు అంతేనా? రేపు ఇప్పుడు రిజల్ట్ వచ్చిన నాడు నువ్వు నల్గొండలో తిరుగు, బీజేపీ గెలుస్తుంటే తిరుగుతుంటారు అందరు. వాళ్ళే ఉంటారు ఫస్ట్, మళ్ళీ గెలిచినాక కూడా. మొత్తానికైతే అట్నే చూద్దాం మరి ఎట్లుంటుందో. నువ్వైతే అన్న సూసుడు అయితే ఏం లేదు. ఇడ మోడీ గెలుస్తున్నాడు అంతే. బరాబర్ 400 సీట్లు అంటారు కదా, ఇంకెక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా మా నల్గొండ నుంచి వెళ్ళి మేము మోడీకి మద్దతుగా మా ఓటు మేము మోడీకి వేస్తున్నాం. నల్గొండ గెలవబోతుంది. గెలుస్తుంది అంతే, మోడీ గెలుస్తుంది నల్గొండలో. చూద్దాం మరి ఎట్లుంటుందో. రైట్.